ప్రార్థించుకొని మన వాక్య పరిచయలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచి ఉన్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతుండగా, నేర్చుకోబోతుండగా తగిన జ్ఞానమును, శక్తిని, వివేకమును మా అందరికి దయచేయమని ప్రాధాయపడుచున్నాం. తండ్రి, సమయమందు మీ యొక్క మాటలు బిడ్డలు వినబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని ప్రాధాయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు నేను బోధించుచుండగా తండ్రి తగిన జ్ఞానమును, వాక్శక్తిని నాకు దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి మరలా ఇక్కడ సంఘంగా కూడుకొని ఉన్నాం. దేవుని కుటుంబంలో చక్కగా మనం చేరి తండ్రిని ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశాన్ని మనం కోల్పోకుండా మన జీవితాలను మనం సరిచేసుకొని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం నడిచి దేవుని యొక్క మార్గంలో చక్కగా మనం కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ టెక్స్ట్లో ఉన్నటువంటి సారాంశాన్ని దేవుని చిత్తమైతే ఎంతవరకు మనం దినాన నేర్చుకోబోతామో అంతవరకు మనం ప్రయాసపడదాం. ముందుగా లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 22, 23 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడగగా, ఇక్కడ 23వ వచనం లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువుల వారు బోధిస్తూ ప్రయాణమై అనేక ప్రాంతాల్లో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అడుగుతాడు. అదేంటంటే, రక్షణ పొందువారు కొద్ది మందేనా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే ఎందుకు ఆయన రక్షణ పొందువారు కొద్ది మందేనా అనేటువంటి ప్రశ్న ప్రభువుకు వేస్తున్నాడు. అసలు రక్షణ పొందడం అంటే ఏంటి? ఎక్కడి నుంచి మనం రక్షణ పొందాలి? దేని నుండి మనం రక్షణ పొందాలి? ఉదాహరణకి రక్షణ అంటే లోకంలో మనం చూస్తున్నాం, అనేక ఇబ్బందుల బారిన పడినప్పుడు, అనేక శ్రమల బారిన పడినప్పుడు మనం తప్పించుకోవడాన్ని రక్షింపబడ్డాము లేకపోతే సేవ్ అయ్యాము అనే మాటల్ని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఏదైనా ఒక ప్రమాదం మనకు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు, ఆ శ్రమ నుంచి మనం తప్పించబడినప్పుడు, అబ్బా నేను ఈ సమయంలో రక్షింపబడ్డాను, లేకపోతే కాపాడబడ్డాను, లేకపోతే నేను తప్పించుకున్నాను, లేకపోతే నేను సేవ్ అయిపోయాను అని ఇలా మనం సంతోషపడుతూ ఉంటాం. ఇక్కడ ఒక వ్యక్తి ప్రభువుని అడుగుతున్నాడు, రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటుంటే ఏ రక్షణను గురించి ఈ దాసుడు లేకపోతే ఈ వ్యక్తి ప్రభువుని అడుగుతున్నాడు? ఏ రక్షణ మనిషికి అవసరమై ఉంది? ఎలా రక్షింపబడితే మేలు జరుగుతుంది? ఎలా రక్షింపబడితే మనకు ఉపయోగకరం? దాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే లోకంలో అనేక ఇబ్బందుల బారిన పడినప్పుడు మనం అందులో నుంచి బయటపడిన తర్వాత మనం రక్షింపబడ్డాము, కాపాడబడ్డామని మనం సంతోషపడుతూ ఉంటాం. ఉదాహరణకి మనకి ఏదైనా ఒక
భయంకరమైన రోగం వచ్చింది అనుకుందాం. ఆ రోగం నుంచి మరలా మనం విముక్తి చెందిన తర్వాత రక్షింపబడ్డాము లేకపోతే కాపాడబడ్డామని మనం ఆనందపడుతూ ఉంటాం. అయితే ఈ రక్షణ, ఈ దాసుడైనటువంటి ఈ రక్షణ, ఇది భూ సంబంధమైన రక్షణ కాదు, ఇది ఆత్మ సంబంధమైన రక్షణ అని మనం ఆలోచన చేయబోతున్నాం. భూ సంబంధమైన రక్షణ అయితే మరి ప్రత్యేకంగా ప్రభువుని ఈ వ్యక్తి అడగాల్సినటువంటి అవసరత లేదు. రక్షణ పొందేవారు కొద్ది మందేనా అనేటువంటి మాట అడుగుతున్నాడంటే ఇది భూ సంబంధమైనటువంటి రక్షణ కాదని మనకి అర్థమైపోతుంది. అయితే ఇది ఏ రక్షణ? ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనగా మన ఆత్మల గురించినటువంటి రక్షణ గురించి మరి ఈ వ్యక్తి అడగడం అనేది మనకు అర్థమవుతుంది. మరి రక్షింపబడాలి అని అంటే ఏమైంది? ఈ లోకానికి ఏమైంది? లేక ఈ మనుషులకి ఏమైంది? ఏమి రక్షణ లేదా? రక్షణ మార్గంలో లేరా ప్రజలు? ఏం మంచి మార్గంలో లేరా? ఏమైనా నష్టం కలుగుతుందా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నటువంటి మనిషి శరీరాన్ని విడిచి దాటి వెళ్ళిపోతుంటే కోటాను కోట్ల మంది నరకానికి చేరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకానికి చేరిపోతున్నారు. శరీరాన్ని విడుస్తున్నారు. శరీరాన్ని విడిచినటువంటి అనేక మంది, కోట్లాది మంది ప్రజలు వాళ్ళు ఎక్కడికి పోయారో అన్న సంగతి భూమి మీద ఉన్నటువంటి మనకి తెలియకపోవచ్చు. మన పితరులు ఎంతమందో మన నుండి దూరం అయిపోయారు. అయితే వెళ్ళిపోయినటువంటి వారు మరి ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి చేరుకున్నారా? లేకపోతే దేవుని సన్నిధికి చేరుకున్నారా? లేకపోతే నరకానికి చేరుకున్నారో మనకైతే తెలియదండి. మనం దాన్ని చూడలేదు, దాన్ని మనం చెప్పాల్సిన జ్ఞానం మనకి లేదు. అయితే ఇక్కడ ఈ దాసుడు ప్రభువుని అడుగుతున్నటువంటి మాట, రక్షణ పొందేవారు కొద్ది మందేనా అంటే ఏ రక్షణను గురించి, ఎటువంటి రక్షణను గురించి అడుగుతున్నాడు అంటే, పరలోకం నుంచి వచ్చినటువంటి మనిషి, తరతరాలకు నివాసమైనటువంటి ఆ దేవుని లోకం నుంచి లేక దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఈ మనిషి మరణించిన తర్వాత మరలా దేవుని దగ్గరికి చేరకుండా పాతాళ లోకానికి చేరుకుంటున్నాడు. తల్లి కడుపులో నుంచి ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన మనము ఒక 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద ఈ శరీరంలో మనం నివసించి ఈ భూనివాస కాలాన్ని శరీరంలో మనం ముగిచ్చేస్తాం. కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టి మనం బయటకు వచ్చేస్తాం, లేకపోతే ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానినే మరణం అన్నాడు, చనిపోయాడు అని అంటారు. అలాగా శరీరంలో నుంచి బయటకు వచ్చేసినటువంటి మనము మరణం అనేటువంటి పేరుతో ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికి చేరుకోక, ఎందుకు ఈయన రక్షణ పొందేవాళ్ళు కొద్ది మందేనా అడుగుతున్నాడంటే, పాతాళ లోకానికి చేరుకునేటువంటి వ్యక్తులు కోట్లాది మందిగా ఉన్నారు. అయితే మరలా పితరుల యొద్దకు చేర్చబడేటువంటి వారు లేక దేవుని సన్నిధికి చేర్చబడేటువంటి వారు కొద్ది మందిగానే కనిపిస్తున్నారు కనుక, ఎందుకు కొద్ది మందేనా అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడంటే, ఆయనకు మరొక విధానంలో ఏమర్థమైందంటే, మనుషుల యొక్క జీవిత విధానాన్ని బట్టి, మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, మనుషుల యొక్క ఆలోచనను బట్టి ప్రభు బోధించేటువంటి బోధకి మనుషులు జీవించేటువంటి జీవితానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ఆ దాసునికి ఆ ప్రశ్న వచ్చింది. యేసుప్రభుని వెంబడిస్తున్నటువంటి ఈ దాసుడు, యేసుప్రభు నోట వస్తున్నటువంటి మాటలు, ఆ స్వార్థని వింటున్నటువంటి ఈ వ్యక్తికి ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అని అంటే, ప్రభు బోధిస్తున్నటువంటి మాటలకి లోకంలో ఉన్న మనుషులు జీవిస్తున్నటువంటి జీవిత విధానానికి తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అరే, పరలోకం నుంచి పంపబడినటువంటి లోక రక్షకుడు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, ఆయన బోధ ఇలా ఉంది. అయితే మనుషుల యొక్క జీవిత విధానం ఇలా ఉంది. మరి
రక్షింపబడే వాళ్ళు దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే చాలా తక్కువ మందిగానే ఉండబోతారు అని ప్రశ్న ఆ వ్యక్తికి వచ్చిందండి. వాస్తవమే అది. కొద్దిమంది అయినా అని ఎందుకన్నాడు? ఏమి చాలామంది రక్షింపబడతారు అని అనలేదా? ఎందుకు ఆ దాసుడు కొద్దిమందే రక్షింపబడతారా అని ఎందుకన్నాడు అంటే, ప్రభు మాటలకి లోకం జీవిస్తున్నటువంటి జీవిత విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. మనుషుల జీవిత విధానం వేరేగా ఉంది, దేవుని మాటల విధానం వేరేగా ఉంది. దేవుడు మనిషి భూమి మీద ఎలా జీవించాలి అని తన కోరికని వెళ్ళబుచ్చినప్పుడు, మనిషి ఇలా జీవించాలి అని తన యొక్క కోరికని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలకి మనుషుల జీవితానికి సంబంధం లేకుండా కనిపిస్తుంది. రక్షింపబడడం అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి మనము, దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి మనము, నివాస స్థలము, తరతరాలకు నివాస స్థలంగా ఉన్నటువంటి దేవుడు తన దగ్గర నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మనము మరలా మరణం అనేటువంటి పేరుతో ఈ శరీరాన్ని విడిచినటువంటి మనము మరలా ఆయన దగ్గరకు చేరుకోక తిరిగి పాతాళ గుండానికి చేరుకుంటున్నాం. పై నుంచి వచ్చిన మనము చచ్చాక కిందకి వెళ్ళిపోతున్నాం, కానీ మరలా పైకి మనము వెళ్ళటం లేదు. చూద్దాం ఒక మాట ఎంత బాగుంటుందో. మరి దావీదు కీర్తనలు 90వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం చూడగలం. దావీదు కీర్తనలు 90వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం ఆలోచన చేద్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. మనుషులను మట్టికి మార్చుచున్నాడు అంటే ఈ యొక్క దేహాలను మట్టికి మారుస్తున్నాడు. ఎందుకు దేహాలని మట్టికి మారుస్తున్నాడు అంటే, మట్టి నుండి చేయబడినటువంటి దేహం మరలా మన్నైపోతుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం ఈ మాటని కూడా చూడగలం. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, తాను దయచేసిన ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరుతుంది. అంటే దేవుని దగ్గర నుంచి ఈ శరీరంలోనికి వచ్చినటువంటి మనము మరలా ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరలా ఆ దేవుని దగ్గరకు మనం చేరుకోక, శరీరంలో ఉండి మనం జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క దుర్మార్గ క్రియలను బట్టి, మన యొక్క చెడు చర్యలను బట్టి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరలా దేవుని దగ్గరికి పోక తిరిగి నరకానికి మనం చేరుకుంటున్నాం, పాతాళ గుండానికి మనం వెళ్ళిపోతున్నాం. రక్షింపబడేవారు కొద్ది మందేనా అని అంటున్నాడు. అంటే దాని అర్థం పరలోకానికి చేరేటువంటి వారు కొద్ది మందేనా? ఎందుకు ఆ దాసుడికి ఆ ఆలోచన వచ్చింది? ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది ఆ దాసుడి కంటే, ప్రభువు బోధకి, మనుషులు జీవిస్తున్న జీవిత విధానానికి వ్యత్యాసాన్ని ఆ దాసుడు చూస్తున్నాడు. భూమి మీద మనుషుల జీవితం మరొకలాగుంది, దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి జీవితము మరొకలాగా కనిపిస్తుంది, మరొకలాగా వినబడుతుంది. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా దేవుని దగ్గరకు మనం చేరుకోక తిరిగి నిత్య నాశనం అనేటువంటి దండన లేక పాతాళ గుండానికి మనం చేరుకోబోతున్నాం. ఇప్పుడు రక్షింపబడడం అంటే అర్థం ఏంటంటే, మరలా మనము పరలోకానికి చేరుకోవడమే. రక్షింపబడడం అంటే మరలా మనం పరలోకానికి చేరుకోవడమే. ఈ లోకంలో బాగా చదువుకుంటేనో, ఒక పిల్లకి మంచి పిల్లోడు దొరికితేనో, ఒక పిల్లోడికి మంచి పిల్ల దొరికితేనో, లేకపోతే మంచి ఉద్యోగం వస్తేనో, లేకపోతే వ్యాపారాల్లో లాభం వస్తేనో, ఇలాంటి లాభాలను బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి రక్షింపబడడాన్ని అక్కడ దాసుడు అడగటం లేదు. కానీ దేనిని గురించి రక్షింపబడట అని అంటున్నాడంటే,
దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా దేవుని దగ్గరికి మనం చేరుకోవట్లేదు. ఎక్కడికి చేరుకోవట్లేదట? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా దేవుని దగ్గరికి మనం చేరుకోవటం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ దాసుడు అంటున్నాడు, రక్షణ పొందువారు కొద్ది మందేనా అనేటువంటి ప్రశ్న మరి ఆ దాసుడు వేయడం అనేది జరిగింది. అవును, రక్షణ పొందేవారు కొద్ది మందిగానే కనబడుతున్నారు. ఎందుకు రక్షణ పొందువారు కొద్ది మందిగానే కనిపిస్తున్నారు? చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ఎక్కడికి పోవడాన్ని, రక్షింపబడడం అనేది ఆ దాసుడు ఆలోచన ఉంది, లేకపోతే దేవుడు మనకు తెలియజేసినటువంటి ఆలోచన. మనం ఎక్కడికి చేరుకుంటే మనం రక్షింపబడినట్టు, ఎక్కడికి మనం చేరుకుంటే మనం రక్షింపబడినట్టు ఇక్కడ లేఖనాల్లో మనం చూడగలం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో ఇక్కడ దావీదు గారు అంటున్నారు, మనం ఏ దేశం నుంచి వచ్చితేమో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశాన్ని కోరుకుంటున్నారట? మరి శ్రేష్టమైనది పరలోక దేశము. పరలోక దేశము. దావీదు గారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి, తండ్రి కుటుంబం నుంచి పిలువబడిన తర్వాత, అబ్రహాము గారిని పిలువబడిన తర్వాత, అబ్రహాం గారి భూమి మీద మిగిలిన కాలం అంతా ఎలా జీవించాడంటే అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు అలా జీవించడం అనేది జరిగింది అబ్రహాం గారికి. తండ్రి ఇంటి నుంచి పిలువబడినటువంటి అబ్రహాం గారు తాను ఎలా జీవించాడంటే భూమి మీద అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు జీవించడం అనేది జరిగిందండి. ఆయనకి ఏం అర్థమైపోయిందంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు అని అర్థమైపోయింది. అబ్రహాం గారికి ఈ గ్రంథం లేనప్పుడే, ధర్మశాస్త్రం లేనప్పుడే, దేవుని మాటలు కలిగినటువంటి గ్రంథం లేనప్పుడే కేవలము తాను దేవుని వలన ఎరిగిన వాడై, దేవుని ఆత్మ వలన ఎరిగిన వాడై అబ్రహాం గారు ఏమనుకుంటున్నారంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనము ఈ లోకంలో యాత్రికులము అంటున్నాడండి. ఎలాంటి వారమంట? యాత్రికులం. ఈ లోకంలో మనం యాత్రికంగా మనం జీవిస్తున్నాం. పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాం, ఒక 60-70 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పొందాం. ఈ 60-70 సంవత్సరాల ఆయుష్ కాలంలో ఈ భూమి మీద బతికి మరలా మన యాత్రను ముగించుకొని పరలోకానికి చేరుకోవాలి. ఇది యాత్రా స్థలం అంటాడు అబ్రహాం గారు, ఇది యాత్రా లోకం అంటాడు. మన యాత్రికులం, పరదేశులం, పరలోక నివాసులం. మనం మరలా ఎప్పటికైనా మనం పరలోకానికి, దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం చేరాల్సిన వారమే తప్ప ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు అని మనం లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 13వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూడగలం. 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబో దాని కోసం ఎదురు చూస్తున్నాము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అంటే మనం నివాసము యోగ్యమైనటువంటిది ఈ లోకము కాదంటున్నాం. నిలువరమైన పట్టణం ఈ లోకంలో లేదు అని అంటున్నాడు. అంటే ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకం కాదు. ఎందుకంటే ఆయనకు ముందు పితరులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అబ్రహాము గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆ కాలంలో అబ్రహాం గారు వెళ్ళారు, అలాగే ఇస్సాకు గారు వెళ్ళారు, యాకోబు కూడా వెళ్ళిపోయారు, దావీదు వెళ్ళిపోయాడు. అందరూ కూడా ఈ లోక యాత్రని ముగించుకొని శాశ్వతమైనటువంటి లోకమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అబ్రహాం గారు తన జీవిత కాలంలో తాను కనుగొన్నాడండి. చూద్దాం ఆ మాటల్ని. 25వ అధ్యాయము 7-8 వచనాలు. 25వ అధ్యాయము 7-8 వచనాలు. ఆది కాండము
ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాల్లో అబ్రహాం గారు ఏమంటున్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎన్ని సంవత్సరాలు అబ్రహాం గారు భూమి మీద బతికాడంట? 175 సంవత్సరాలు అబ్రహాం గారు భూమి మీద బతికాడు. 175 సంవత్సరాలు బతికినటువంటి అబ్రహాం గారు ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడికి చేర్చబడ్డాడట? పితరులు అంటే మనుషులంటే ఎక్కడ ఉండాలా? భూమి మీదే కదా ఉండాలా. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత మరి ఎక్కడున్నారు? ఇంకెక్కడ ఉండరానంటారు కదా లోకం అంతా. మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, గాలి ఏమో గాలిలో కలిసిపోద్ది, శరీరం ఏమో మట్టిలో కలిసిపోద్ది తప్ప ఇక మరొక జీవితం లేదు అని ఈ లోకస్తులకి తెలిసినటువంటి జ్ఞానం అయితే, దేవుడు మనకు తెలియజేసినటువంటి విధానం ఏంటంటే, అబ్రహాం గారు అంటున్నాడు, నిండు ముసలితనము ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. పితరులు ఎక్కడున్నారు ఇప్పుడు? అబ్రహాం గారి యొక్క పితరులు ఎక్కడున్నారు? భూమి మీద లేరు. వాళ్ళు పితరుల యొద్దకు చేర్చబడెను అంటే అబ్రహాం గారి యొక్క తండ్రులు కానీ, అంతకుముందు తండ్రులు కానీ, ముత్తాతలు తాతలు కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంట? మరణించిన వారు మరొక లోకంలో ఉన్నారు. అక్కడ మరణించినటువంటి వారు మరొక లోకంలో ఉన్నారు. ఇక్కడ మరణించినటువంటి అబ్రహాం గారు పితరుల యొద్దకు చేర్చబడెను. మరొక లోకంలో ఉన్నారు ఈ యొక్క పితరులు. ఈ లోకాన్ని విడవడమే మరణం అంటే, అంతేగాని మరణం అంటే గాలిలో కలిసిపోయి ఇక లేకుండా పోయేదేమీ లేదండి. అబ్రహాం గారు 175 సంవత్సరాలు భూమి మీద బతికినా కూడా అన్ని సంవత్సరాల తన యొక్క ఆయుష్య కాలం అంతా ఎలా జీవించాడంటే, ఈ లోకము అశాశ్వతమైనది, నిలవరమైన పట్టణం ఈ లోకంలో లేదు. మనం శాశ్వతంగా నివసించేటువంటి లోకము మన పితరులు ఉండే లోకము, అలాగే మన దేవుడు ఉండేటువంటి లోకమని అబ్రహాం గారు అంటున్నాడు. ఇవాళ చక్కగా 66 పుస్తకాలతో గ్రంథంగా మన ముందున్న దీని గురించి మనం పట్టించుకోక, ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకోక మనం అజ్ఞానంగా మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఇటువంటి గ్రంథమే లేనప్పుడు, ఇటువంటి శాస్త్రాలే లేనప్పుడు అబ్రహాం గారు దేవుని యొక్క ఆత్మ చేత గ్రహించేశాడండి. అనేక మంది మరణించడంలో ఆయన గమనించేశాడు. మన పితరులందరూ మరణించేస్తున్నారు. అయితే మరణించినటువంటి వారు ఏమవుతున్నారంటే, ఇదిగో తండ్రి యొద్దకు చేర్చబడుతున్నారు. వాళ్ళు లేకుండా ఏం పోరు కానీ ఇదిగో మరొక లోకంలో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం గారు మరణించారు. మరణించినటువంటి అబ్రహాం గారు ఎక్కడికి చేర్చబడ్డాడంటే, గాలిలో కలిసిపోలేదు, ఆయన పితరుల యొద్దకు చక్కగా చేర్చబడ్డాడు. చూద్దాం మరొక మాట కూడా. ఆదికాండం 30వ అధ్యాయము 35, ఆదికాండము 35వ అధ్యాయము 28, 29 వచనాలను మనం ఒకసారి చూద్దాం. ఈయనెవరంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఈయనెవరట? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాం గారిది మనం ఇందాక చూసాం. ఆయన ఈ లోకంలో మరణించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గురించి కూడా గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, 35వ అధ్యాయం ఆదికాండము 27, 28, 29 వచనాల్లో ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. ఇస్సాకు గారు ఎన్ని సంవత్సరాలు బతికారంట? తండ్రి కంటే ఇంకొక 5 ఏళ్ళు ఎక్కువగానే బతికాడు. అబ్రహాం ఏమో 175 సంవత్సరాలు బతికితే ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 180 సంవత్సరాలు. 180 సంవత్సరంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై కాలము నిండాడన్నట్ట. అంటే ఇస్సాకు గారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ కాలం ఎంతైతే భూమి మీద ఉన్నదో ఆ ఆయుష్ కాలము నిండిన తర్వాతనే చనిపోయాడు. అది ఎంత భాగ్యమో చూడండి. ఇవాళ ఆయుష్ కాలం నిండకుండానే మన ఈ లోకంలో దుర్మార్గంగా బ్రతికి ఆయుష్ కాలానికంటే ముందుగానే చచ్చిపోతున్నారు అనేక మంది, లక్షలాది మంది.
దేవుడు ఇంతని ఆయుష్కాలాన్ని తల్లి గర్భంలో నువ్వు ఉండగానే నిర్మిస్తే, నీ ఆయుష్కాలానికి ముందే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క ఆయుష్కాలానికి ముందుగానే వాళ్ళు చచ్చిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మనుషుల యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి క్రియలను బట్టే. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, నీవు అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీవేళ నీకిచ్చినటువంటి ఆయుష్కాలానికి ముందుగానే చచ్చెదవు. అంటే ఒక మనిషి దుర్మార్గంగా జీవిస్తే, దుర్మార్గంగా బ్రతికితే, దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్కాలానికి ముందుగానే చచ్చిపోతున్నాడు. అయితే ఇస్సాకు గారిని గురించి ఇక్కడ స్టేట్మెంట్ ఏముందంటే గ్రంథంలో, దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా నిండిన తర్వాతనే అతడు మృతి పొందెను. ఇస్సాకు 800 సంవత్సరాలు ఇచ్చాడంట, 180 సంవత్సరాలు. ఎంత చక్కగా రాయించాడు చూడండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై. ఎన్ని సంవత్సరాలైతే దేవుడు ఇస్సాకు గారికి కాలాన్ని నియమించాడో, భూనివాస కాలాన్ని, అది నిండిన తర్వాతే, ఎంత భాగ్యం అండి నిజంగా. ఎంత చక్కని భాగ్యాన్ని ఇస్సాకు గారు పొందారో మనం చూడొచ్చండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు ఏం చేయబడ్డాడంటే, ఆయన కూడా చూడండి చక్కగా తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము గారు కూడా కాలము నిండిన వాడై, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని సంపూర్ణంగా ముగించుకున్న వాడై, నిండు ముసలితనమునందు మరణించిన వాడై, మరణించిన తర్వాత పితరుల యొద్దకు అబ్రహాము గారు అయితే ఎలా చేర్చబడ్డాడో, తనకు పుట్టినటువంటి ఇస్సాకు కూడా తన యొక్క కాలాన్ని ముగించుకున్న వాడై, బహువృద్ధుడై, అంటే 180 సంవత్సరాలు, తండ్రి కంటే 5 సంవత్సరాల అధికమైనటువంటి ఆయుష్ కాలాన్ని భూమి మీద పొంది, ఆ సంపూర్ణ ఆయుష్ కాలాన్ని భూమి మీద ముగించుకున్నటువంటి ఇస్సాకు మరణించిన తర్వాత పితరుల యొద్దకు చేర్చబడెను. పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు మరణించినటువంటి వారు. ఈ యొక్క లోకాసు వార్తలో యేసు ప్రభువుని అడిగినటువంటి దాసుడికి ఆ యొక్క ప్రశ్న ఎందుకు వచ్చింది? రక్షింపబడేటువంటి వారు కొద్ది మందేనా అని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇదిగో వారి యొక్క జీవితాలకి, దేవుడు జీవించమన్నటువంటి జీవితానికి ఎటువంటి సంబంధం లేకుండా లోకం దుర్మార్గ చర్యలతో బ్రతుకుతుంది కాబట్టి, మరి దీనిని బట్టి ఆలోచన చేస్తే మరి రక్షింపబడే వాళ్ళు చాలా తక్కువ అని నాకు అనిపిస్తుంది ప్రభువా, మరి నిజమేనా అని అంటున్నాడండి. అంతే కదా దాని అర్థం? రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అంటున్నాడంటే దాని అర్థం అదేనండి. ఇస్సాకు గారు వయసు నిండిన వాడై, కాలాన్ని ముగించిన వాడై, మృతి పొంది పితరుల యొద్దకు చక్కగా చేర్చబడెను. అబ్రహాము కూడా కాలం నిండిన వాడై, మృతి పొంది పితరుల యొద్దకు చేర్చబడెను. దావీదు గారు కూడా ఏమంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దావీదు గారు కూడా ఏమంటున్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోచున్నాను. దావీదు గారు కూడా అంటున్నారు, లోకులందరూ వెళ్ళవలసిన మార్గమున నేను వెళ్ళుచున్నాను. నా పితరుడైనటువంటి అబ్రహాము వెళ్తున్న మార్గాన నేను వెళ్తున్నా, నా పితరుడైనటువంటి ఇస్సాకు వెళ్ళిన మార్గంలో నేను వెళ్తున్నా, అలాగే యాకోబు వెళ్ళినటువంటి మార్గంలో నేను వెళ్ళవలసి ఉన్నది. అంటే నాకు మరణకాలం సమీపిస్తుంది. అంటే ఈ లోకాన్ని నేను విడిచి నా పితరుల యొద్దకు చేర్చబడే కాలం ఆసన్నమైంది. కాబట్టి నా కుమారుడు అయినటువంటి సొలొమోను, నేను ఎలా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రసన్నతను పొంది ఈ లోకంలో జీవించానో, నీవు కూడా అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి దేవుని యొక్క ప్రసన్నతను పొంది ఈ లోకంలో నువ్వు జీవించాలి అని తన కుమారుడికి తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఎలా అయితే దేవుని అడుగుజాడలలో నడిచానో,
మన యొక్క దేవుని అడుగుజాడలో నేనైతే ఎలా అయితే నడిచానో నా కుమారుడు అయినటువంటి సొలొమోను, నీవు కూడా ఇదిగో నేను నడిచినట్టే మన దేవుడు చెప్పినటువంటి అడుగుజాడల్లో నువ్వు కూడా నాయనా నడువు, నీ ఇల్లు చక్కపరుచుకో, నువ్వు జాగ్రత్తగా బ్రతుకు అని అతడు వెళ్ళిపోతూ తన కుమారుడి యొక్క యోగక్షేమం కొరకు, కుమారుడి యొక్క ఆత్మ రక్షణ కొరకు మరి ఎంత జాగ్రత్తగా తండ్రి ఆ యొక్క సలహా ఇస్తున్నాడో చెప్పండి. నువ్వు జాగ్రత్తగా బతకాలి అని ఎందుకు సొలొమోనుకి తండ్రి దావీదు చెప్తున్నాడు చెప్పండి? ఏ ఉద్దేశంలో చెప్తున్నాడంటే, అయ్యా నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాను కాబట్టి ఇదిగో నేను ఈ సమయంలో మరణిస్తే పితరుల యొద్దకు చేర్చబడతాను. అయితే నీవు కూడా నా వలె దేవుని యందు భయభక్తులుగా నీవు జీవిస్తే నీవు కూడా నా వలె పితరుల యొద్దకు చేర్చబడతావు. ఒకవేళ అలాగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోయిన ఎడల ఇహమందు నువ్వు నష్టపోతావు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మా దగ్గరకు పితరుల యొద్దకు చేర్చబడాల్సినటువంటి నీవు అక్కడికి రాక పాతాళ గుండానికి చేరుకుంటావు అని తన కుమారుడైనటువంటి సొలొమోనుకి తండ్రి బతికుండగానే ఆయన ఆ మాటలు చెప్తున్నాడండి, ఆ బుద్ధి మాటలు చెప్తున్నాడు. ఎంత మంచి తండ్రో ఆలోచించండి. ఏ రక్షణ గురించి దావీదు ఆలోచిస్తున్నాడంటే తన యొక్క కుమారుడు ఆత్మ రక్షణను గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని మార్గంలో బ్రతకకపోతే, అలా బ్రతకకుండా మరణిస్తే నరకానికి చేరుకుంటాడని తండ్రి తన కుమారుడిని ప్రేమించి, అయ్యా నీ ఇల్లు నువ్వు చక్కపరుచుకో, నువ్వు జాగ్రత్త, నువ్వు దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు, దేవుని యందు భయము భక్తి వివేకం కలిగి బ్రతుకునైనా అని తన కుమారుడికి తండ్రిని గురించి పరిచయం చేస్తూ తండ్రి యొక్క లేకపోతే దేవుని యొక్క భయభక్తుల్ని తండ్రి తన కుమారుడికి నేర్పిస్తున్నాడండి. కాబట్టి దావీదు గారు కూడా అంటున్నాడు, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను, నేను కూడా పితరుల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది, కాబట్టి నా కుమారుడా నువ్వు జాగ్రత్త. అంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం పితరుల యొద్దకు చేర్చబడమే రక్షింపబడడం. మరి దాసుడు ఇక్కడ అడుగుతున్నాడు లూకాసు వార్త మరి 13వ అధ్యాయం 23వ వచనంలో, మరి రక్షణ పొందేవారు కొద్ది మందేనా అంటే వారి యొక్క జీవితాలను బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి ఆయన చూసినప్పుడు మరి దీనిని బట్టి అనేక మంది రక్షింపబడడం కష్టం, రక్షింపబడే వాళ్ళు చాలా తక్కువ మంది అని మరి ఆ దాసుడికి ఆలోచన వచ్చింది. ఆ ప్రశ్న అనేది పుట్టడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత పితరుల యొద్దకు చేర్చబడమే రక్షింపబడుట. అర్థమైందా? అంటే రక్షింపబడడం అంటే అర్థమేంటో దాని గురించి నేను ఇంతవరకు మీకు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క వివరించడం అనేది జరిగింది. ఆ మాటని మరలా మనం ఒకసారి చదువుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సారాంశం దేని గురించి మనం చెప్పుకున్నామంటే 90వ అధ్యాయం సామెత దావీదు కీర్తన 90వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల గురించి కానీ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 గురించి కానీ, అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం కానీ, అలాగే ఆదికాండం 25, 7, 8 వచనాలు కానీ, అలాగే ఆదికాండం 35వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశాన్ని మనం ఎందుకు చెప్పుకున్నాము అని అంటే, యేసు ప్రభుని ఈ దాసుడు అడిగినటువంటి ప్రశ్నకి గురించి మనం ఇంతవరకు మనం చెప్పుకున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అనే ప్రశ్న ఇతడు ఎందుకు అడిగాడో, ఆ రక్షింపబడడం అంటే అర్థమేంటో ఇంతవరకు మనం విన్నాం. రక్షింపబడడం అంటే ఎక్కడ నుంచి వచ్చామో మరలా అక్కడికి చేరుకోవడమే రక్షింపబడ్డాము. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అనే మాట ఉంటుందండి. అంతము వరకు ఏం చేయాలి? మనం సహించాలి. అంటే ఈ లోకాన్ని విడిచేంత వరకు ప్రభు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనకు వస్తున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందుల్లో
మనం లోకానికి బానిసలం అయిపోకుండా లోకాన్ని జయించిన వారమై దేవుడికి మాత్రమే బానిసలుగా, లేకపోతే దేవునికి మాత్రమే దాసుడిగా మనం బ్రతికినప్పుడు అనేక కష్టాలని మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కష్టం వస్తుందంటే, లోకం చెప్పినట్టుగా మనం జీవించకుండా లోకానికి వ్యతిరేకంగా దేవునికి అనుగుణంగా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ భక్తుడికి కష్టం అనేది వస్తుంది. లోక ఆశల్లో మనం వెళ్ళిపోతే మనకి ఏ కష్టం రాదు. అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఏకీభవించి మనం అబద్ధాలు చెబితే మనకి ఏం కష్టం వస్తుందా? ఏం కష్టం రాదు. అబద్ధాలు ఆడే వారి మధ్య మనం నిజం పలికితే అప్పుడు మనిషికి కష్టం వస్తుంది. దొంగతనాలు చేస్తూ బ్రతికేటువంటి వారి మధ్యకి మనం వెళ్ళి వారితో కూడా దొంగతనాలకు పాల్పడితే మనకి ఏమైనా నిందలు వస్తాయా? ఏ నిందలు మనకు రావు. ఆ పని చేయొద్దు అనే వాళ్ళకి బుద్ధి చెప్పి మనం ఆ పని చేయకుండా ప్రత్యేకంగా జీవించినప్పుడు మాత్రమే మనకి కష్టం అనేది వస్తుంది. ఏమంటే అర్థమవుతుందా? కష్టం అనేది అప్పుడు వస్తుంది మనకి. అంటే లోకాన్ని స్నేహించకుండా లోకానికి వ్యతిరేకంగాను ప్రభువుకి దగ్గరగాను మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే మనకి కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మనకి ఎదురవుతాయి. అలాంటి సమయంలో మనం చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, అది అంతము వరకు మనం సహించినప్పుడు అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాము. అంతము వరకు అంటే ఈ యొక్క ప్రాణము ఈ దేహాన్ని విడిచి వెళ్ళేంత వరకు మనం దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క అడుగు జాడలలో మనం నడిచినప్పుడు అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం. ఈ లోపల మనం దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల మనం మాట తప్పే అవకాశం ఉంది. ఈ లోపల మనం చూపులు తప్పే అవకాశం ఉంది. ఈ లోపల మనం హృదయ ఆలోచనలు తప్పే అవకాశం ఉంది. వీటన్నిటిని మనం కట్టడి చేసుకుని దేవుని ఆలోచన ప్రకారంగానే మనిషి జీవించినట్లయితే, అది చచ్చేంత వరకు అలా జీవించినప్పుడు మాత్రమే అలాంటి వారే రక్షింపబడతారు. ఈ మధ్యలో ఈ తప్పిడే కార్యక్రమాలన్నీ చేస్తే మనం ఏమైపోతామంటే రక్షణను కోల్పోయి నిత్య నాశనానికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ దాసుడు అంటున్నాడు, రక్షణ పొందువారు కొద్ది మందేనా. అప్పుడు కింద వచనం అంటున్నాడు, అప్పుడు ప్రభువుల వారు కింద వచనంలో ఏమంటున్నారంటే 24వ వచనంలో, ఆయన వానిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని ప్రభువుల వారు అతనికి సమాధానం ఇస్తున్నాడు. ప్రభువుల వారు 24వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏ మార్గంలో గుండా పోవడానికి మనిషి పోరాడాలట? ఏ మార్గంలో గుండా పోవడానికి పోరాడాలట? ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి. ఇక్కడ ఇరుకు మార్గము గ్రంథములో విశాల మార్గాలని 2 మార్గాలు మనకు కనబడతాయి. ఇరుకు మార్గంలో ఏం దొరుకుతుంది, విశాల మార్గంలో ఏమి దొరుకుతుంది? ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తే మనకి ఏం దొరుకుతుంది, విశాల మార్గం గుండా ప్రవేశిస్తే మనకి ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఇరుకు ద్వారం గుండా మనం లోపలికి ప్రవేశిస్తే మనకి ఏం దొరుకుతుందో ఒకసారి మనం లేఖనాలను చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఎక్కడ ప్రవేశించాలంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పో. నాశనానికి పోయే ద్వారం ఎంత ఉంటుందంట? వెడల్పుగా ఉంది. నేను బాగా పోవచ్చని ఒకవేళ నువ్వు అనుకుంటే అది ఖచ్చితంగా నీ నాశనానికి పోయే ద్వారమే. జాగ్రత్త సుమా. ఈ దారి బాగా విశాలంగా ఉంది, ఖాళీగా ఉంది, ఇక్కడ ఏ అబ్జెక్షన్ లేవు అని ఒకవేళ వెళ్ళొచ్చు అనుకుని నువ్వు వెళ్ళావా, ఆ విశాల మార్గం ఎటువంటిది అంటున్నాడు ఇక్కడ? నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు మార్గము. అంటే ఇప్పుడు ఇరుకు మార్గం గుండా ప్రవేశించిన వాళ్ళకి ఏం దొరుకుతుందట? జీవం దొరుకుతుందట.
రక్షణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. నువ్వు చేసినటువంటి నీతి క్రియలకి నీతి కిరీటం దొరుకుతుంది నీకు. ఈ లోకంలో దేవుడు చెప్పినట్టుగా నీతి ప్రకారంగా నువ్వు దేవుని నీతి ప్రకారంగా జీవించినప్పుడు ఆ ఇరుకు మార్గం గుండా నువ్వు ప్రవేశిస్తే దేవుడు నీకు ఇచ్చేది నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు మనిషికి నీతి కిరీటాన్ని దేవుడు అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించాలి, దేవుని నీతిని ప్రకారంగా జీవించి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే అప్పుడు మాత్రమే దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఊరకనే నీతి కిరీటాన్ని ఇవ్వడు. నీతిమంతుడికి నీతి కిరీటం ఇస్తాడు. దేవుని నీతి ప్రకారంగా బ్రతికిన వాడికే దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడే తప్ప దుర్మార్గంగా బ్రతికిన వాడికి దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడా అండి? ఎప్పుడు? అందుకంటున్నాడు, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారాన్ని ఏం చేయాలట? ప్రవేశించాలి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఇరుకు ద్వారము అంటే ఏంటో మీకు అర్థం అవడానికి గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. అదేంటంటే, ఒక యవ్వనస్తుడైనటువంటి ఒక ధనవంతుడు, యవ్వనస్తుడు ప్లస్ ధనవంతుడు ప్రభు దగ్గరకు వస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే, లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు ప్రభువుని. ఎవరో? ఒక ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడు. బాగా వినాలి. ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, పేదవారిని కనికరించు. ఇవాళ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల గురించి ప్రభు వారు ఆ యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడికి చెప్తాడు. అప్పుడు ఈ ధనవంతుడు ఏమంటాడంటే, ప్రభు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను, ఇవన్నీ నాకు తెలుసు అని ఆ ధనవంతుడు అంటాడు. అయితే ప్రభు మరలా ఏమంటాడంటే, నువ్వు సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు సంపూర్ణుడు అవ్వాలనుకుంటే నువ్వేం చేస్తావంటే, నీ ధనమంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటాడు. ఏమంటాడు? నీ ధనాన్ని అమ్మేసి పేదలకు పంచేయి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు ఈ ధనవంతుడు ఏంటంటే మిక్కిలి ధనవంతుడు కాబట్టి అతడు వ్యసనపడి, ఏంది నేను ఒకటి అడగడానికి వస్తే ఈయన నాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు, నేను దేవుని రాజ్యానికి పోవాలి అంటే ఏం చేస్తే పోతామని నేను అడిగితే ఈయనేమో నా ఆస్తి మీద కన్నుబడినట్టుంది, దీనికి నా ఆస్తి అంతా అమ్మేసి నేను పేదలకు ఇస్తే నేనేం తినాలా? ఎన్ని రకాలైన ఆలోచనలు వాడికి తలెత్తే. అందుకే ఒకటే మాట అంటాడు అక్కడ, అతడు వ్యసనపడి, ఎందుకంటే మిక్కిలి ధనవంతుడైన వాడు కాబట్టి ఇంత ధనాన్ని నేను పేదలకు ఇచ్చేసి ఈయనని వెంబడించి ఊరూరు తిరగమంటావా? ఈయనని వెంబడించి ఊరూరు తిరిగితే నాకు వచ్చే లాభం ఏంటి? నా కుటుంబం ఏంటి? మళ్ళీ యవ్వనస్తుడు, ఇంక ఈయన భవిష్యత్తు ప్లాన్ ఉంటాయి కదా. యవ్వనస్తుడు అంటే ఈయన పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, మంచి లగ్జరీ జీవితాన్ని జీవించాలా, ఈ డబ్బున్నోడికి ఇది ఒక ఆలోచన ఉంటుంది. అని ముందుగా ప్రభు ఏమంటున్నాడంటే, నీ యొక్క ధనాన్ని పేదలకు అమ్మిచ్చేసి నన్ను వెంబడించు అంటున్నాడు. అరే, నేను యవ్వనస్తుడిని, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, నా సంసార జీవితం అంతా ఏమైపోయింది, ఈ డబ్బంతా పేదలకు ఇచ్చి ఈయనని వెంబడించి నేను సన్యాసిలాగా తిరగమంటావా అని అనుకుని బహుశా ఈ ధనవంతుడు ఏం చేశాడంటే వ్యసనపడి ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ప్రాంతానికి ప్రభువుల వారు వెళ్తున్నారు. ఒక ప్రాంతానికి ప్రభువుల వారు వెళ్ళి ఆ పట్టణంలోనికి ప్రవేశించి ఆ వీధిలో గుండా పోతా ఉంటాడు. పోతున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, అతడు ఒక ఉద్యోగస్తుడు, ఒక మంచి ఉద్యోగస్తుడు, అలాగే ధనవంతుడు కూడా. ఉద్యోగం ఉంది ప్లస్ ధనవంతుడు కూడా. అతడు ఏం చేశాడంటే, యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు కానీ ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, మంచి క్రియల్ని ఆయన వింటూ ఉన్నాడు చెవులతోటి. అయితే జనాలందరూ ఏమంటున్నారంటే, ఆ యేసు ప్రభు ఇవాళ మన గ్రామానికే వచ్చాడనే వార్త
ఈ యొక్క వ్యక్తికి వినపడినప్పుడు అతను పాపం చూడాలని ప్రయత్నం చేశాడు. యేసు ఎవరో అని చూడగోరి. ఎవరు? జక్కయ్య. ఎవరంట ఈ దాసుడు? జక్కయ్య ఆయన పేరు. ఇతని పేరు జక్కయ్య. నేను విన్నటువంటి ఏదైతే అద్భుతాలు సూచక్రియలు అనేక గ్రామాల్లో చేస్తున్నాడో ఆ యేసు ఎవరో అని చూడగోరి పాపం చూస్తూ ఉంటే ఈయనకి ప్రభు కనపడల. దేని చేత కనపడలేదంటే ఇతడట పొట్టివాడట. ఇతడెవరు? పొట్టివాడు, పాపం పొట్టివాడు. అయితే వెంటనే ఏం చేశాడంటే ఆలోచన చేశాడు, ఈ దారి గుండా ఇటే కదా రాబోతాడని చెప్పి తాను నిలబడినటువంటి ప్రదేశంలో ఒక మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చొని అన్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సరిగ్గా ప్రభు అక్కడికే వచ్చి తలెత్తి చూసి జక్కయ్య కిందకి దిగిరా అని. జక్కయ్య కిందకి దిగిరా. వెంటనే ప్రభుని జక్కయ్య చేర్చుకున్నాడు. వెంటనే ప్రభుని జక్కయ్య చేర్చుకుని ప్రభు అడగల, జక్కయ్యని ప్రభు అడగల, నీ ఉద్యోగాన్ని విడిచేయమని అడగల, నువ్వు ధనవంతుడు కదా నీ ఆస్తిని అంతటిని బేదలకు అమ్మి ఇచ్చేయమని అడగల. అయితే ప్రజలందరూ ఏమనుకుంటున్నాడంటే పాపి అయిన ఈ సుంకర దగ్గర కూడా ఈ ప్రభు వెళతాడా అని అన్నప్పుడు జక్కయ్య తన పాపం నుంచి విడుదల పొందాలనుకున్నాడండి. జక్కయ్యని పాపాత్ముడని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటారంటే ఇతడు సుంకపు గుత్తాదారుడు కదా, సుంకం ట్యాక్స్ కలెక్టర్. ఇతను గవర్నమెంట్ ఇచ్చిన లెక్క కంటే ఈయన అధికంగా దండుతాడు, లంచాలు పుచ్చుకుంటాడు. కాబట్టి అలా లంచాలు పుచ్చుకునేవాడిని ఆ టైంలో ఏమంటారంటే అక్కడ ప్రజలు పాపి అంటారు. ఏమంటారు? పాపి అంటారు. ఇలాంటి లంచాలు పుచ్చుకొని బతికేవాడు ఈ పాపాత్ముని ఇంటికి ప్రభు వెళ్తున్నాడు ఏంటి అని అన్నప్పుడు వెంటనే జక్కయ్య ఏమంటాడు తెలుసా? ఏ కారణం చేత ఈ ప్రజలు నన్ను పాపాత్ముడు అని అంటున్నారో బాగా వినాలి మీరు. ఏ కారణం చేత ఈ ప్రజలందరూ నన్ను పాపాత్ముడు అని అంటున్నాడో దాన్ని నేను విడిచిపెట్టాలి. ఏమనుకున్నాడు? దాన్ని నేను విడిచిపెట్టాలి అనుకున్నాడు ఆయన. ఏం విడిచిపెట్టాడంటే మొట్టమొదటిగా తన ఉద్యోగాన్ని విడిచేశాడు. ఆ ఉద్యోగం చేస్తుంటేనే కదా వీళ్ళు పాపి అన్నాడు. ఆ ఉద్యోగ కారణాన్ని బట్టి కదా ఇతడు లంచం తీసుకుంటూ పాపాత్ముడిగా ముద్రింపబడ్డాడు. అయితే అతడు తన పాపం నుంచి విడుదల పొందాలనుకున్నాడు. మొట్టమొదటిగా తను పాపిగా మార్చింది ఉద్యోగం అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని ఏం చేశాడు? అతను విడిచిపెట్టేశాడు. ఏదైతే తను పాపిగా ముద్రించిందో దాన్ని అతని నుండి ఏం చేసుకున్నాడంట? తీసివేసేసాడు. ఇది వద్దు, ఈ ఉద్యోగం నాకు, ఈ పని వద్దు నాకు, ఈ పని వలన నేను పాపాత్ముడిగా ముద్రింపబడ్డాను కాబట్టి ఈ పని నేను ఇక చేయను, రాజీనామా ఇచ్చేసాడు. ఈ ఉద్యోగానికి నాకు ఎటువంటి సంబంధం లేదనేసాడు. రెండవది, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే తిరిగి వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తాను. ముందు ఒక ఆప్షన్ ఇచ్చాడు, నా ఆస్తిలో మొట్టమొదటిగా సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఒకటి ఉద్యోగం వదిలేశాడు. రెండవది తనకున్నటువంటి ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. మూడోది, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే తిరిగి 4 అంతలుగా 100 తీసుకొని ఉంటే 400, 400 తీసుకొని ఉంటే 4000, లేకపోతే 4 3 4 1600, ఏదేమైనా 4 అంతలుగా ఏం చేస్తానన్నాడు? నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఒకటి ఉద్యోగం విడిచేశాడు. 2 తన ఆస్తిలో సగం ముందుగా పేదలకు ఇచ్చేస్తానన్నాడు. మిగిలిన ఆస్తిలో తీసుకున్న దాంట్లో 4 అంతలుగా మళ్ళా తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఇక తానికి ఏం మిగిలి ఉంటుంది? ఇంకేమైనా మిగిలి ఉంటుందా? తానికి ఏమీ మిగిలి ఉండదు. ఇదే విషయాన్ని ధనవంతుడైన యవ్వనస్తుడికి యేసు ప్రభువులో ఆ ప్రశ్న వేస్తే ఆ యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. వ్యసనపడి ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఈ జక్కయ్యని ప్రభువు అడగలేదు అసలు.
జక్కయ్య దిగిరా అని అంటాడు అంతే. ప్రభు అడగల, జక్కయ్య ముందు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు, నీ పాపానికి కారణమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టు, నీకున్నటువంటి ఆస్తిని సగం పేదలకు ఇచ్చేయి, మిగిలిన సగాన్ని నువ్వు లంచాలుగా పుచ్చుకున్న వాళ్ళకి 4 గంటలకు ఇచ్చేయి అని ప్రభు అడగలేదండి. అక్కడ అడగలేదు. కానీ తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో ప్రభువును చూసిన తర్వాత తాను పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. అద్దం ముందుకెళ్ళి నిలబడిన తర్వాత నేను ఎలా ఉన్నానో నాకు కనబడిద్దండి. నేను అద్దం ముందుకు పోనంత వరకు నేను బాగున్నాను అనుకోవచ్చు, బాగలేను అనుకోవచ్చు, లేకపోతే అందరికంటే బాగున్నాను అనుకోవచ్చు, నా మొహం చాలా బాగుందని నేను అనుకోవచ్చు. ఎప్పుడైతే నేను అద్దం ముందుకెళ్ళి నిలబడతానో అప్పుడు నాకు అర్థమైంది, నా మొహం చూసుకుంటే నా మొహం ముడతలు పడిపోయిందా, బొక్కలు పడిపోయిందా, నల్లంగా వచ్చిందా, ఎట్టుందా అన్నది అద్దం ముందు నిలబడిన తర్వాతనే నాకు కనపడుతుంది. ఎప్పుడైతే జక్కయ్య ప్రభు ముందు నిలబడ్డాడో తాను ఏదైతే తనకు లోపంగా ఉందో అవన్నీ జక్కయ్యకి అర్థమైపోయాయండి. దేవుడి మార్గాల్లో నిలబడడానికి నాకు ఏమి ఆటంకంగా ఉందో అది జక్కయ్యకి అర్థమైపోయింది కాబట్టి ప్రభు అడగక ముందుగానే జక్కయ్య నిర్ణయం తీసేసుకున్నాడు. అయ్యా, నీతో నేను నడవాలంటే నన్ను పాపాత్ముడిగా మార్చినటువంటి ఈ ఉద్యోగాన్ని మొట్టమొదట నేను విడిచిపెడుతున్నాను. నీవు ఒకవేళ క్రీస్తు దాసుడు అవ్వాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, నేను ప్రభువుకి దాసుడిగా నేను ఉండాలి, దాసురాలుగా నేను ఉండాలి అనుకుంటే నాలో ఉన్నటువంటి లోపాలేంటో నేను గ్రహించాలి. మనలో ఉన్నటువంటి లోపాలేంటో మనం గ్రహించి వాటిని మన నుండి దూరం చేసుకుని మనం ప్రభువుకు దాసులు అవ్వాలి తప్ప ప్రభువు నుండి మనం దూరం అయ్యి చచ్చాక నరకానికి చేరుకోకూడదు. ఏం చేయకూడదట? మనం ప్రభువుకు దాసులం అయితేనే చచ్చిపోయాక పితరుల యొద్దకు చేర్చబడతాం. ప్రభువుకి దాసులం అవ్వకుండా ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిస్తే ఖచ్చితంగా యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదా ఎలా అయితే నరకానికి చేరుకున్నాడో మనం కూడా ప్రభువుని అమ్మిన వారమై నరకానికి చేరుకుంటాం సుమా. ప్రభు అంటున్నాడు 24వ వచనము లూకాసు వార్త 13వ అధ్యాయంలో, మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. నిజానికి ఉన్న ఉద్యోగం విడిచిపెట్టేసి ఆస్తిని అంత పేదలకు ఇచ్చేస్తే మరి కష్టకాలమే కదండి. కష్టమా కాదా ఈ లోకంలో బతకాలంటే చెప్పండి. ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి, మంచి ఉద్యోగం విడిచిపెట్టి తనకున్నటువంటి ఆస్తి అంతా పేదలకు పనిచేస్తే మరి అది కష్టకాలం కదండి. ఇంకక్కడ నుంచి తన జీవితం ఇరుకు మార్గమా కదండి. అంటే తన జీవితాన్ని ఇరుకు మార్గం గుండా పోవాలనుకొని ఎందుకు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, ఇదిగో నేను ఇలా ఇరుకు మార్గం గుండా ప్రవేశిస్తే నా ప్రభు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడట? నా ప్రభు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అదే ఒకవేళ ప్రభు చెప్పినట్టుగా ఇరుకు మార్గం గుండా నేను ప్రవేశించక విశాల మార్గం గుండా ఒకవేళ నేను పోవాలనుకుంటే ఆ మార్గము నాశనమునకు పో మార్గము. ఆ మార్గం ఎటువంటిదట? నాశనానికి పోయేటువంటి మార్గం. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఎందుకంటే ఇరుకు మార్గం గుండా మనం ప్రవేశిస్తే అక్కడ మనకి నిత్య జీవం దొరుకుతుంది. ప్రభు నీ కొరకు నిత్య జీవాన్ని పట్టుకొని ఉన్నాడు నీకు అనుగ్రహించడానికి. చూడండి, ఇరుకు ద్వారముల ఆ మార్గంలో మనం ఎలా ప్రవేశించాలి అంటున్నాడంటే, ఇదిగో మనం ఇంతవరకు ఆ మాటని మనం ఉదాహరణగా మనం నేర్చుకున్నాం. ఒక యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడు తన యొక్క ఆస్తిని ప్రభువు కోసం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అంటే ఆయన ఆలోచించాడు, నేను యవ్వనస్తుడిని, ముందు నేను వివాహం చేసుకొని నేను పిల్లల్ని కానీ జీవితాన్ని కొనసాగించాలంటే నాకు ఆస్తి ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ డబ్బు ఉంటేనే నాకు పిల్లని ఇవ్వబోతారు, నా జీవితం మంచిగా ఉండబోద్ది అని అనుకున్నాడు. అయితే ప్రభువుకి దాసుడు అవ్వాలని అతడు ఇష్టపడలేదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడడం లేదు. ఈ లోకంలో కష్టాల గుండా వెళ్ళి
దేవుడు చెప్పినట్టుగా బ్రతికి కష్టాల గుండా వెళ్ళి నరకం నుంచి పరలోకానికి చేరాలన్నటువంటి ఆలోచన ఆ ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడికి లేదు. అతడు ప్రభువు కంటే మరి ధనాన్ని అధికంగా. కనుక ప్రియమైన దేవుని వరలరా, ఇరుకు మార్గం గుండా మనం ప్రవేశించడం అంటే, ఇదిగో ప్రభువు చెప్పాడు నీ ధనాన్ని వేదలకు అమ్మేయాలంటే, మరి ఈ యొక్క యవనస్తుడైనటువంటి ధనవంతుడు అలా కష్ట మార్గంలో ప్రయాణం చేయడానికి ఆ ధనవంతుడికి ఇష్టం లేదు. అయితే జక్కయ్య ఎలాంటి వాడంటే, ప్రభు అడగకపోయినా కూడా తన యొక్క జీవితాన్ని, తన యొక్క ఉద్యోగాన్ని, తన యొక్క ఆస్తిని మొత్తాన్ని పేదలకు పంచిచ్చేశాడు. మరొక విషయం కూడా నేను జక్కయ్యలో మరొక విషయాన్ని కూడా మనం చూడగలం. ఎలాంటి విషయం అంటే నిజంగా చాలా అద్భుతమైనటువంటి విశ్వాసం అండి జక్కయ్య గారిది. ఏంటో తెలుసా? జక్కయ్య గారు చూస్తున్నాడంట, ఈయన పొట్టిగా ఉన్నాడట. పొట్టిగా ఉన్నాను కాబట్టి నేను ఇంకా ప్రభు చూడలేనులే అనుకుని అతడు వెళ్ళిపోలేదండి. నేను పొట్టిగా పుట్టడానికి కారణం దేవుడే కదా, మరి నేను ఈ పొట్టివాడయ్యాను, ప్రభు మన ఊరికి వచ్చినా కూడా నేను చూడలేకపోయాను, దానికి కారణం నేను కాదులే, నన్ను పొట్టిగా పుట్టించిన దేవుడిదేలే తప్పు అనుకుని అతడు వెళ్ళిపోలేదండి. అతడికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, అతనుకున్నటువంటి ఆశ, కోరిక ఏంటంటే, నా ప్రభువుని నేను చూడాలన్నటువంటి ఆ కోరికను బట్టి ఆయనకు ఒక మంచి మార్గం తెలిసిందండి, మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో ఈ చెట్టు ఎక్కి కూర్చుంటే నేను ఖచ్చితంగా ప్రభువుని చూస్తాను కదా. ఇవాళ మనం చర్చికి రావడానికి ఎన్నో గుడ్డి సాకులండి, ఎన్నో గుడ్డి సాకులు. కాలు నొప్పని, ఏళ్ళు నొప్పని, తల నొప్పని, నడువులు నొప్పని మనం చెప్పే సాకులని మరి ఎలాంటి సాకులో ఒకసారి ఆలోచించండి. ఇతడు పొట్టివాడయ్యాడు, ప్రభువుని నిజంగా చూడలేనటువంటి పరిస్థితి. అయితే నేను పొట్టివాడిని కదా, నేను పొట్టివాడిగా పుట్టడానికి కారణం దేవుడే కదా, కాబట్టి నేను చూడలేను అనుకుని ఇంటికి వెళ్ళాడండి జక్కయ్య? వెళ్ళలేదండి. యేసు ఎవరో చూడగోరినటువంటి ఆశ కలిగిన వాడై నిలబడినప్పుడు దేవుడు ఆయనకు ఒక మంచి మార్గాన్ని చూపించాడు. ఇదిగో చెట్టు ఎక్కి కూర్చో అన్నాడు. నీకు కావాల్సిందేంటి? నన్ను చూడడమే కదా. ఎత్తుక్కున్నాడు అవకాశం. నేను ప్రభువు చూడాలంటే అవకాశం ఏముంది ఇప్పుడు? ఆలోచించాడు. ఇదిగో ఈ చెట్టు ఎక్కి కూర్చుంటే నా ప్రభువుని నేను చూడగలను కదా. మరి మనం ఆరాధనకు రావడానికి, ప్రభు మాటలు వినడానికి ఎన్నో సాకులు, మనకి ఎన్నో సాకులు, రకరకాలైన సాకులు. అది ఇవన్నీ చెల్లుబాటు కావు. ఇంకో విషయం ఏంటో తెలుసా? చెట్టు కిందకు వచ్చి నేరుగా ప్రభువే జక్కయ్యని కిందగా పిలుస్తాడండి. ప్రభువుకు ముందుగా తెలుసు ఆ ఊరిలో నన్ను చూడాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమవుతుందా? నన్ను చూడాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గరికి నేను వెళ్ళాలని ప్రభువు ముందుగానే ఎరిగిన వాడై ఆ మార్గం గుండా ప్రవేశించాడు, జక్కయ్య దగ్గరికి చేరుకున్నాడు. అంటే ప్రభువే తన ఇంటికి వచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? ప్రభువుని చూడాలన్నటువంటి ఆశ జక్కయ్యలో ఉంది కాబట్టి. అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రభువుని చూడాలన్న ఆశ జక్కయ్యలో ఉంది కాబట్టి ప్రభువే తన ఇంటికి వచ్చాడు. ఇవాళ మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, దేవుణ్ణి మనం ఆరాధించాలన్న కోరిక, ఆశ మనలో ఉంటే మనల్ని మనం చక్కపరుచుకోవచ్చు. అనేక ప్రయాణాలు చేయాలంటే మనకు రోగం వచ్చిందని మానేస్తారండి, కాలు నొప్పి వచ్చిందని మానేస్తారా? పెళ్ళిళ్ళకి పోవాల్సి వచ్చింది, కాలు నొప్పి వచ్చిందని పోకుండా మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మానేసిన వాళ్ళు ఉన్నారండి? నా కాలు నొప్పులండి, ఈ పెళ్ళికి వద్దులే అని మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే ఆరాధన అయితే చెప్పేయచ్చు, మనం ఏదైనా చెప్పేయచ్చు. ఇక్కడ జక్కయ్యకున్న విశ్వాసం, మనకున్న విశ్వాసాన్ని ఒకసారి మనం సరిపోల్చుకోవాలి. జక్కయ్యకున్నటువంటి విశ్వాసము, జక్కయ్యకున్నటువంటి ఆశ, మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనలో ఉన్నటువంటి కోరిక ఏంటో ఒకసారి మనం సరిచూసుకోవాలి.
జక్కయ్య లాంటి విశ్వాసం, ఆశ కలిగి నువ్వు ఉంటేనే ప్రభువు నీ దగ్గరకు వస్తాడు, రక్షణ నీ దగ్గరికి వస్తుంది. ఆయనను చూడాలన్న ఆశ నీకు లేకపోతే, ఆరాధనకు వెళ్ళాలన్న సిద్ధపాటే నీకు లేకపోతే నువ్వు చేరుకోలేవు, నీకు అవకాశం రాదు. ఎందుకంటే ముందు నీకు లేదు కాబట్టి. ఇంకొక మాట చెప్పమంటారా? ఈరోజు ఆదివారం మనం ఆరాధనకు రావాలంటే ఈరోజే కాదు మనం సిద్ధపడాల్సిందే. తెలుసా మీకు ఆ సంగతి? ఈరోజు ఆదివారం మన ఆరాధనకు రావాలంటే మనం ఈరోజు కాదు సిద్ధపడాల్సింది. మనం సోమవారం నుంచి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు సోమవారం నుంచి? పోయిన సోమవారం నుంచి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం దగ్గరకు వచ్చే కొంది శనివారం ఇంకా సంపూర్ణంగా సిద్ధపడాలి. శనివారం వచ్చేసరికి ఇంకా సంపూర్ణంగా సిద్ధపడాలి. ఎందుకో తెలుసా? నా ప్రభు పునరుద్ధాన దినం రేపు, ఆ సమయంలో నేను తండ్రి సన్నిధికి వెళ్ళాలి అని నువ్వు నిన్నటి దినాన శనివారం దినంలోనే ప్రతి మనిషి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదైనా ఉంటే వాటిని శనివారమే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆదివారం ఏ ఆటంకం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా రోగం ఉంటే శనివారమే సూదులు పొడిపించుకోవాలి, శనివారమే ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆదివారానికి సిద్ధపడాలి, దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. అంతేగాని ఆదివారం దాటి సోమవారం అయిన తర్వాత నాకు బాగలేదులని చెప్పేస్తే సరిపోద్ది అనుకుంటున్నాను. అది సిద్ధపాటు లేని జీవితం. అది జీవితం ఎటువంటిదంట? సిద్ధపాటు లేని జీవితం. బుద్ధి లేని కన్యకలలాగా మారిపోతాం మనం. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకలు అని అంటామే. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె తీసుకురాలా. బుద్ధి గల కన్యకలు నూనె తెచ్చుకున్నారు. బుద్ధిగల కన్యకలేమో ప్రభువుని ఎదుర్కొని విందులోనికి ప్రవేశించారు. బుద్ధి లేని వారు, అంటే సిద్ధపాటు లేని వారు విడవబడ్డారు. తలుపు వెలుపల బుద్ధి లేని వారు, తలుపు లోపల బుద్ధిమంతులు. అర్థమైందా? సిద్ధపాటు కలిగిన వారు తలుపు లోపల ఉంటే, సిద్ధపాటు లేనటువంటి వారు తలుపు వెలుపల చేరండి. మరి వెలుపల ఏముంటుంది? అందుకే ఇప్పుడు మనం చదివేటటువంటి భాగంలో లూకా సువార్త 13వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఆ మాటే ఉంటుందండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఈ యొక్క 25, 26, 27 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం నేర్చుకుందాం. ఇంతవరకు మనం విన్నటువంటి మాటలు 23, 24 వచనాల్లో ఉన్నటువంటి లూకా సువార్త 13వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రమే ఇంతవరకు మనం విని ఉన్నాం. 23వ వచనంలో ఏముంటుందంటే, ఒక దాసుడు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? అంటే ఏ రక్షణ గురించి అడిగాడో మనం ఇందాక విని ఉన్నాం. ఒక అబ్రహాము గారిని చూసాం, ఒక ఇస్సాకును చూసాం, ఒక దావీదుని గారిని చూసాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇదిగో పరలోకానికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరలోకానికి చేరడమే, లేక పితరులుండే లోకానికి చేరడమే రక్షింపబడుట అని అర్థం. నిత్య నరకానికి చేరుకోకుండా మన పితరులు ఉన్నటువంటి లోకానికి మనం చేరుకోవడమే రక్షింపబడుట అని అర్థం అండి. అయితే నువ్వు రక్షింపబడాలంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ, రక్షింపబడడం అంటే నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందాలంటే కింద 25వ వచనంలో ప్రభు అంటాడు, 24వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అంటే, ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అంటే ఏంటో కూడా మనం ఇంతవరకు విని ఉన్నాం. కాబట్టి లూకా సువార్త 13వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉన్నటువంటి ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రమే ఈ దినాన మనం నేర్చుకున్నాం. 25, 26, 30 వరకు ఉన్నటువంటి సారాంశాన్ని దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మనం నేర్చుకుందాం. ఇంతవరకు మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భాగాలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను.